ఓకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామం పేరట శుభావందనాలు విశ్వాసులందరికీ. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా శుభావందనాలు. ఈ రోజైతే మనము ఇలా జీవిస్తున్నాం అంటే దేవుని యొక్క కృప. ఎందుకంటే దేవుని యొక్క కృప లేనిదే మనము జీవించలేము, బ్రతకలేము. దేవుడు మనకి దీర్ఘాయుష్నిచ్చేవాడు దేవుడే. ఎందుకంటే దేవుడు మన పుట్టిక, అదేవిధంగా మరణం ఇవన్నీ దేవుని చేతిలో లేదా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం కూడా మనకి చాలా ముఖ్యం. అమ్మ ప్రతి ఒక్కరు గమనించండి. మన తిండి వల్ల మనం ఏమి బతికేస్తాం, బ్రతకడం లేదు, లేదా డాక్టర్లు ఇచ్చే సూచనలకి మనం ఏమి బతికేయడం లేదు. ఆయుష్ లేనిదే మనము ఏమి చెయ్యలేము. దేవుని యొక్క కృప కూడా మాకు మెండుగా మన మీద ఉంటేనే మనము ఏమన్నా సాధించగలం. కాబట్టి ఈ రోజైతే దేవుని యొక్క కృప గురించి మనం కొన్ని విషయాలు మనం చెప్పుకుందాము. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని యొక్క కృప గురించి కూడా చక్కగా మనకు వర్ణించడం జరిగింది. ఆయన కృప వల్ల నేను ఇవన్నీ చేస్తున్నాను, ఆయన కృప ద్వారా నేను జీవిస్తున్నాను అనేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. మన వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే దేవాది దేవుడైన దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం కూడా శ్రద్ధగా ఆలకించి దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలనేసి ప్రభు పేట మనం చేస్తున్నాం. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. 16వ వచనం 1 ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ చూసుకుంటే ఏం చెప్తున్నాడంటే ఆయన సంపూర్ణతలో నుండి మనమందరము కృప తర్వాత కృపను పొందామనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనమందరము దేవుని యొక్క కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. మనం తినుచున్న ఆహారం ద్వారా మనం బతకడం లేదు. చాలా మంది తినుచుండగానే చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. తింటా అదేవిధంగా సిగరెట్ కాల్స్తే సిగరెట్ నోట్లో ఎలా పెట్టుకుని ఒక దమ్ములాగి చనిపోయిన వాడు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మద్యపానం సేవిస్తూ మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు తన యొక్క కృపను బట్టి మన జీవింప చేస్తున్న రీతి చాలా 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 ఎక్కువ. ఎందుకంటే దేవుని కృప లేనిది మనం ఏమి చేయలేము. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చిందంటే మోషే ద్వారా వచ్చింది. మోషే తోటి దేవుడు రాయించాడు. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కృపా సత్యము యేసుక్రీస్తు మూలంగానే మనకి కలిగినాయి. అమ్మా సత్యం అంటే ఏంటి? ఆయన చెప్పాడు దేవుడు ఏమంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. సత్యం అంటే యేసుక్రీస్తు, అదేవిధంగా జీవము కూడా ఆయనే. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. వీక్షకులాగా మీరు కూడా గమనించాలి. దేవుని యొక్క కృప లేనిదే నువ్వేమి చేయలేదు. నువ్వేమి చేసినా దేవుని యొక్క కృప. నువ్వు బయటికి వెళ్తున్నావా, క్షేమంగా ఇంటికి రావడం కూడా దేవుని యొక్క కృపే. ఎందుకంటే చాలా మంది రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళా తిరిగి రాని లోకాలకి చక్కగా వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా మీరు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మన భద్రపరుస్తున్నాడు. దేవుడు మన్నే ఏం చేస్తున్నాడు? దేవుడు చాలా భద్రపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ నేస్తమా, ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, బంధుమిత్రులారా, నా తోటి వారులారా, మీరందరూ దేవుని నమ్ముకుని దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప పొందుకోవాల్సిందిగా ప్రభు పేద మనం చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే అపోస్తుల యొక్క కార్యాలు, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చూసుకుంటే మనకి ఇక్కడ కూడా చక్కనైన మాట మనకు రాయబడి ఉంది, పొందుపరచబడి ఉన్నది. ఏంటది? 24వ మాట మనం చూసుకుంటే
చదవండి అమ్మా. మీరు టక్ టక్ మన అయితే తీయాలి. దేవుని గొప్ప సువార్తను గురించి సాక్ష్యమిచ్చివేయంచు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదపట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇక్కడ చూసుకుంటే అపోస్తులైన పౌలు దేవుని పరిచర్యకే, దేవుని సేవకే తన జీవితాన్ని అర్పించేసుకున్నాడు. నాకు ఏ పని లేదు, దేవుడి సేవ చేయలేని ఆ పని అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు, నా తుది ప్రాణం వరకు దేవుడు నన్ను జీవింపజేస్తున్న ఆయుష్ ఇచ్చినంత సేపు నేను దేవుని యొక్క సేవ కొరకే నేను నా యొక్క జీవితాన్ని ఎంచుకున్నాను అంటున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క కృపను, సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవితాన్ని ప్రభుకి అర్పించుకున్నాను అనేసి దేవుడు అపోస్తులైన పౌలు చెప్పడము జరుగుతుంది. నేను పొందిన పరిచర్యను పూర్తిగా చేయడం కోసం నా ప్రాణాన్ని కూడా ఎంత మాత్రం ప్రియముగా నేను చేసుకోవడం లేదు. అంటే ఏంటంటే, పరిచర్య నాకు ముఖ్యమో, పరిచర్య చేయడం అంటే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పరిచర్య. పరిచర్య అంటే ఏంటమ్మా? దేవుని కోసం సువార్త సేవలో ముందుకు వెళ్ళడం, ప్రకటించడము, అదేవిధంగా దేవుని మందిరంలో సేవ కార్యక్రమాలు చేయడము, ఇవన్నీ పరిచర్య, దేవుని యొక్క పరిచర్య. దేవుని యొక్క పని నిమిత్తమే నేను ఏర్పరచబడ్డాననేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన కృపలేనిదే నేను వ్యర్థుడిని. ఎందుకంటే దేవుడు నన్ను రక్షించకపోతే నరకలోకానికి వెళ్ళిపోయిన వాడినే. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, యెహోవా దేవుడు ఎవరో నాకు తెలుసు, సృష్టికర్త అయిన దేవుడు నాకు తెలుసు, కానీ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. అందుకే నేను తిరగబడ్డాను ఆయన మీద. కానీ దేవుడు నన్ను కన్నులు తెరిపించాడు. ఒకనొక దినాన్ని యూదుల్ని నాశనం చేయడానికి నేను బయలుదేరినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పడం జరుగుతుంది. అపోస్తులైన పౌలు చెప్పడం జరిగింది. అతనికి పట్టిన ఆ కన్నులు ఏంటండి? కన్నులు ఏమైపోయినాయి? మందం అయిపోయినాయి. కళ్ళు ఉన్నగానే చూడలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు, నేనే దేవుడినయ్యా, ఆ దేవుడు నేనే, నా ప్రజలను నువ్వు హింసిస్తున్నావు, నన్ను నువ్వు హింసిస్తున్నావు, నువ్వు తెలుసుకున్న సత్యం, నువ్వు నమ్ముకున్న దేవుడు నేనే, కానీ నువ్వు గ్రహించడం లేదనేసి దేవుడు చెప్పడం జరిగింది. ఆ సత్యాన్ని గ్రహించి ఆయన ఏంటంటే దేవుని సేవలో ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు మనం చదువుకుంటే చక్కనైన మాటలు కూడా ఇక్కడ పొందుపరచడము జరిగింది. కొరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు ఒక పత్రిక రాయడం జరిగింది. మొదటి పత్రికలో ఆయన ఏంటి రాశాడని మనం చక్కగా చదువుకుందాం. 9:10 మనం చదువుకుంటే, దేవుని సంఘములో హింసించినందున అపోస్తులైనబడుటకు యోగ్యులను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలము కాలేదు గాని వారందరికంటే. ఏం చేస్తున్నాడంటే అపోస్తలు పౌలు ఒకనొక సమయంలో తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఏంటంటే హెబ్రోయుడే ఉంది. ఎవరండి అప్పుడు పరిపాలించిన వాళ్ళు? ఎవరండి? రోమీలు. రోమీలు దగ్గర డబ్బులు ఇచ్చుకుని వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని కొనుక్కున్నాడండి. పౌరసత్వాన్ని కొనుక్కుని రోమీలని అనిపించుకున్నాడు. గర్వంగా ఉండేవాడు, హెచ్చుగా ఉండేవాడు, అహంకారంగా ఉండేవాడు. అలాంటి వాడిని దేవుడు నన్ను అపోస్తుల్లో చేర్చాడు. నేను ఒకసారి ఆలోచించుకుంటే నా స్థితిని, నా గతిని ఎంత ఆలోచించుకుంటే దానికి నేను ఎంత మాత్రమే అర్హుని కాదు. దేవుడు తెలుసండి, పెంట కప్పుల నుండి వేదనను పైకి లేవనెత్తువాడు. దాన్ని తలుసుకుంటే ఏం చేస్తాడండి? జ్ఞానం వేస్తాడు. ఎక్కడండి? ముక్కు జ్ఞానం వేసి బయటికి లాగుతాడంట. దొనపోతులు ఉన్నాయి, అవి గేంకరించిన అనుకోండి ఏం చేస్తారండి?
ఇక్కడ వేస్తారు తాడు. ఎందుకు వేస్తారా? కంట్రోల్లో ఉండడానికి. అది లాగి పెడితే ఏమవుతుంది? నసారానికి ఎక్కేస్తుంది. దానికి బుర్రలోకి వెళ్ళిపోయి దానికి ఉన్న అహంకారం గేర ఇవన్నీ దిగిపోతాయి. దానికి ఏం చేస్తారండి? ముక్కుకి పెడతారు. అవి లాగిన అంటే ఎలా లాగిన అంటే దానికి ఎలాగుంటుంది అంటే అలాగుంటది. అప్పుడు లొంగుతుంది అది. లాంటి వాడిని అపోస్తులైన పౌలు నన్ను దేవుడు ఏం చేశాడంటే గేలం వేసి లాగాడు. కానీ దేవుడే అంత ప్రేమమేడండి, నాకు అపోస్తుల్లో నన్ను చేర్చాడు. అపోస్తులు అంటే ఎవరండి? దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని యొక్క పరిచర్యలో బిషప్స్ మాట. బిషప్ రెవరెండ్ల కన్నా ఎక్కువ. యాజకుడు యాజకత్వం ఇచ్చాడండి. యాజకత్వం అప్పుడు ఏం చేశారండి? ఇప్పుడు యాజకత్వం లేదు మనకి. యాజకత్వం అంటే ఏంటంటే కోళ్ళు పావురాలు అవన్నీ తెచ్చినప్పుడు బలి అర్పి దేవుడి దగ్గర వాటిని చంపి వాటి యొక్క రక్తం తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో ఉపకరణం మీద ప్రోక్షించేవారు రక్తాన్ని. యాజకత్వం అది. అదేవిధంగా పాప పరిహారార్థ బలి, ఇలాంటి బలులన్నీ అర్పించేవారు. ఇది యాజకత్వం. బిషప్స్ అంటే అపోస్తులు. కాబట్టి ఇలాగా ఏమంటాడంటే, ఎందుకంటే నేను అపోస్తులందరిలో తక్కువ వాడిని, దేవుని సంఘంలో హింసించిన వాడిని, కాబట్టి అపోస్తులను పిలవడానికి నాకు ఎంత మాత్రము అర్హత లేదు. అర్హతను ఇచ్చిన వాడు ఎవరు? నా దేవుడైన యేసయ్యే నాకు అర్హత ఇచ్చాడు. అయినా నేనేంటో అది దేవుని కృప వలననే నాకు ఆయన అనుగ్రహించిన కృప వృత్తిగా పోలేదు, వృధాగా. ఈయనేమంటున్నాడంటే దేవుని యొక్క కృప ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాయి. ఏంటంటే దేవుడు నాకు దీర్ఘాయుష్ని ఇచ్చాడు, దేవుడు నాకు అర్హత ఇచ్చాడు, తన సంఘంలో కాపాడడానికి నాకు అర్హత ఇచ్చాడు, అన్యజనుల్లో సువార్త పరిచయం చేయడానికి నాకు అర్హత ఇవ్వడం జరిగింది. అన్యజనులు అంటే ఎవరంటే దేవుని ఎరగిన ప్రజలు, దేవుని తెలిసిన ప్రజలే. కానీ అంటే చల్ల చెదురైపోయిన యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, చల్ల చెదురైపోయిన ప్రజలు 7 ఖండాల్లో చల్ల చెదురైపోయారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన వారు అపోస్తులు. ఇక్కడ చూసుకుంటే మన భారతదేశంలో కూడా చల్ల చెదిరైపోయి యూదులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. యూదులు వచ్చారు, ఇశ్రాయేల్ ప్రజలు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళని రక్షించడానికి తోమ మన భారతదేశానికి రావడం జరిగింది. చాలా మంది అనుకుంటారు బ్రిటిష్ వారి ద్వారానే ఏంటంటే మన యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రచారం జరిగింది అనుకుంటారు. బ్రిటిష్ 14వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో రావడం, 16వ శతాబ్దంలో రావడం జరిగింది అని అనుకుంటారు. కానీ అంతకు ముందే మొదటి శతాబ్దంలోనే అపోస్తులైన తోమ ద్వారా, బర్తలోమీయ ద్వారా మన దేశానికి ఏమొచ్చిందండి? దేవుని యొక్క సువార్త రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నారు. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే దేవుడు చాలా కృపమేయుడు, కరుణమేయుడు. ఆ కృపని, ఆ తేజస్సుని, ఆ మహిమని అన్ని విడిచిపెట్టి లోకానికి రావడం జరిగింది. కాబట్టి 8వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే చక్కని మాట ఇక్కడ రాయడం జరిగింది. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఆయన ధనవంతుడైనట్టు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. పోయిన వారం కూడా చెప్పుకున్నాం ఇదే మాట. అంటే రొటీన్ అవుతుంటాయి. పోయిన వారం చెప్పేశారు కదా, ఆ మాట మళ్ళీ చెప్పకూడదని చక్కగా లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము లింకులు అన్ని లింకులతో ఉంటాయి. మళ్ళీ అదే మాట మళ్ళీ ఇంకో సందర్భంలో రావచ్చు. ఏమేంటంటే దేవుడు మన కోసమంట తన యొక్క రాజభోగం ఎన్ని విడిచిపెట్టేసి మన కోసము ఈ భూలోకంలోకి వచ్చాడు. ఎలాగొచ్చాడు? దారిద్ర్యం ఏంటమ్మా చక్కటి మాట. అక్కడ ఏమన్నాడు? ధనవంతుడై ఉండి, చాలా ధనవంతుడు. ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఇంకెవరు లేరు ధనవంతులు. మన
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ధనవంతుల్ని పోగేస్తారు, లిస్టులు తయారు చేస్తూ ఉంటారు. టైం అనే మ్యాగజైన్ వారు వాళ్ళ యొక్క మ్యాగజైన్ లో 2025 సంవత్సరంలో ఎవరో కుబేరులు వాళ్ళ యొక్క లిస్టు 10 లేకపోతే ఎంతమంది అనేసి 1 2 3 4 ఏ దేశం అనేసి ఎన్ని కోట్లు సంవత్సరం ఆదాయం ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇహలోకమైన ఆదాయం అది. కానీ పరలోకమైన దేవుడికి యొక్క నిధి ఎలాగ ఉంటది అంటే ధన నిధికి మించిన నిధి ఇంకేమీ లేదు. ఆయన ఎలాగున్నాడంటే పేదవాడి వల్ల ఈ లోకానికి వచ్చాడనేసి చెప్పడం జరిగింది. పేదవాడు అయిపోయాడంట దేవుడు. భూలోకంలోకి వచ్చి ఏమి సంపాదించుకోలేదు. ధనము గాని నగలు గాని ఆమె యేసుప్రభు గారు ఏమైనా చైన్ వేసుకుని తిరిగాడా? పత్రికలు రాస్తారు కదా, మరి రాస్తారు. దేవుడు ఎందుకు రారు? ఎప్పుడన్నా మెల్లో చైన్ వేసుకుని తిరిగాడా? నేను పరలోకం ఉండేటప్పుడు బంగారం యొక్క ఈదుల్లో తిరిగానయ్యా, ఈ భూలోకంలో వచ్చాను కనీసం నా మెల్లో చైన్ లేకపోతే ఎలాగా అని అనుకోలేదు దేవుడు. కడియ ఏమైనా పెట్టుకున్నాడా? చేతికి ఉంగరాలు ఏమైనా పెట్టుకున్నాడు దేవుడు? రాస్తారు కదా అపోస్తులు రాస్తారు కదా. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్తలో, ఎలాంటి సువార్తల్లో ఏమన్నా రాశారా? ఏమి రాలేదు. దానికి ఇవన్నీ ఒక పెంట వల్లే ఆయన చూడటం జరిగింది. ఆయనే కదా అంతానే భూమి నాది అన్నాడు. ఆమె ఎవరిదో భూమి? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడు? కాలు తడుచుకుంటావు భూమి మీద పెట్టుకుంటాడు దేవుడు. కాబట్టి ఈ సమస్తము ఆయన మూలమైన జరిగింది. ఎందుకంటే ఆదికాండం 1:1 చూసుకుంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. భూమి ఉంది అప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడంటే భూమి మీద దేవుడు ఏం చేశాడండి 33.5 కోట్ల దేవదూతలని కిందకి గెంటడం జరిగింది. వాళ్ళందరూ భూమి మీద అడుగుకోరు. పాపం విస్తరించింది, వాళ్ళ ద్వారా విస్తరించింది. భూమి నిరాకారంగాను శూన్యంగానే ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే 1వ అధ్యాయంలో మనం అన్ని చదువుకుంటే ఆకాశం వేలు అన్ని కలగజేశాడు. వృక్షాలని పక్షులని అన్నింటినీ కలగజేయడము జరిగింది. అప్పుడు దేనికి భూమికి ఆకారం వచ్చింది ఆయన వల్ల. ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు అంట ఎంత దేవుడైనా ఏం కావాలంటే దేవుడికి ఆత్మస్వరూపి దేవుడి శరీరం కావాలి. ఏం కావాలమ్మా? దేవుడికి శరీరం కావాలి. అందుకే యేసుక్రీస్తు ఎలాగైనా రాగలడు, పైనుండి ఒకసారి వచ్చేయగలడు దేవుడు. కానీ కన్య ఆయన మరియకు పుట్టడం జరిగింది. ఎందుకంటే మానవ రూపంలో వచ్చాడు ఆయన. దేవుడైనా సరే రూపం ఉండాలి ఆయనకి. మన ఇప్పుడు నేను కనబడుతున్నా అంటే ఎందుకు కనబడుతున్నాను? మానవ రూపంలో ఉన్నాను కాబట్టి, శరీరం ఉంది కాబట్టి నేను కనబడుతున్నాను. నా పక్కన దేవదూతలు ఉన్నారు, కనపడుతున్నారా? కనపడరు. కాబట్టి ఉన్నారు, పక్కన ఉంటారు. లేదా నేను మాట్లాడినాను. దేవుని యొక్క సందేశం మనకి రాదు. ఏం చెప్తుంటే బ్లాక్ అయిపోదు, ఒకసారి నోటర్ అయిపోదు. నోటర్ అయిపోయిందంటే బైబిల్ కనపడదు, వాకింగ్ కనపడదు, ఏమీ కనపడదు. దేవుడు లేకపోతే బ్లాక్ చేసాడు కూడా దేవుడు ఇంకేం మాట్లాడలేము. మనకి తెలిసిన ఇలా బైబిల్ చూడతాం కానీ మాట్లాడలేము. కాబట్టి ఒకసారి లాక్ అయిపోద్ది. దేవుడు కూడా లాక్ చేస్తాడు ఒకసారి మాట్లాడకుండా. కాబట్టి మాలోండి మాట్లాడేవాడు దేవుడు. ఈ వాక్యాలన్నీ చెప్పేస్తున్నాను కదా, నేను చెప్తలేదు. దేవాది దేవుడైన ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మాలో ఉండి మాట్లాడడం జరుగుతుంది. అందుకే మీకు వినగలుగుతున్నారు, లేకపోతే నేను చెప్తే వినరు, మీరు అస్సలు వినరు. ఎందుకంటే దేవాది దేవుడైన ఆ దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరు వినడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఏమనేసి అనుకుంటే చదవండమ్మా. 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట మనకి తిమోతి అంటే పాస్టర్ గారు. ఈయన ఎవరంటే అపోస్తులైన పౌలు చేత ప్రతిష్ఠించబడిన వాడు. అతని దగ్గర చదువుకున్నవాడు, అతని దగ్గర జ్ఞానం పొందినవాడు. కాబట్టి తిమోతిని ఏర్పరచాడు సంఘానికి. ఆ తిమోతికి ఒక పత్రిక రాయడం జరిగింది. సంఘంలో ఉన్న పరిస్థితులు తిమోతి ఏం చేశాడంట, పలానా పరిస్థితులు ఎలా ఉన్నాయి గారు, ఏం చేద్దాం,
ఏ విధంగా చేస్తే మనకి బాగుంటది అంటే ఆయన ఏం చేశాడంటే పౌలు గారు పత్రిక ద్వారా తెలపడం జరిగింది. అందులో ఒక వచనం ఏంటంటే 10వ వచనం చదవండి. 1వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతిలో రాసిన నాకు అప్పగించిన ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషాయులకును మనుష్య చోరులకును అబద్ధకులకును అప్రమాణికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ ఇంటి మందికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం ఏదైనాదని మనం ఎరుగుదము. ఇక్కడ చూసుకుంటే ధర్మశాస్త్రం దేనికోసం ఏర్పడ్డది అంటే మోషే ధర్మశాస్త్రం రాశాడు, దేవుడు చెప్తే రాయడం జరిగింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము పరలోక రాజ్యము చేర్చలేదు. ఎందుకంటే పూర్వ రోజులో నేను తప్పు చేశానండి, వాళ్ళకింటున్నారా? తప్పు చేసిన వెంటనే ఒక దూడను తీసుకొచ్చి నా తప్పులు అన్ని దూడ మీద చేతిలో ఊని ఇలాగా నాకు చెప్పేస్తే పాపం ట్రాన్స్ఫర్ అయిపోయి నా తప్పులన్నీ నేను చేసిన అన్ని ఎవరి మీదకి వెళ్ళిపోయాయండి, దూడ మీదకి వెళ్ళిపోయింది. ఆ దూడ మీదకి వెళ్ళిపోతే పాపం ఏం చేసేవారండి, యాజకుడు ఏం చేసేవాడు, దాన్ని నరికి దాన్ని ఏంటంటే బలి చేసి దాన్ని రక్తము స్వీకరించి దాన్ని ఇతని పేరట ఏం చేశాడు, ప్రోక్షించేవాడు. అప్పుడు పాపం పోయేది. అర్థమైందమ్మా? అర్థం చేసుకున్నారా? పాపం పోయేది. పాపం మొత్తం బలిపోయింది అనేసి ఏం చేసేవారండి, మన జడ్జిని అక్కడికి అన్నమాట మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకో పాపం చేయడం, మళ్ళీ రావడం, పాపం ఇంకో దూడను తీసుకురావడం, దాని మీద చేతులు ఉంచడం, దాన్ని చెప్పాడు మన ట్రాన్స్ఫర్. మళ్ళీ మన తప్పులన్నీ దాని మీద వేసేస్తే అది కూడా ఇలాగ ఊపింది. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ పని చేయడం జరిగింది. ఇది చాలా సులువు అయిపోయింది. ఇంకేంటంటే పాపం చేయడం, పాపం నుండి బయటకు రావడం, మళ్ళీ పాపం చేయడం, పాపం నుండి బయటకు రావడం. ఇలా కాదండి. యేసుక్రీస్తు ఏం చేయడంటే తానే వీళ్ళందరూ ఇక్కడ చెప్పిన మాట వినలేదు, బాలి నుండి వీళ్ళందరూ చెడిపోయిన వారు ఆది కాండంలో చూసుకుంటే మనకు ఉంటుంది. వీళ్ళకి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, పోలే అనేసి కాంప్రమైజ్ అవి దేవుడే ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతుంది దేవుడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఇక ఆయన కాంప్రమైజ్ అవుతుంది. కానీ మనం ఎంత మాత్రం కాంప్రమైజ్, మనం మోనార్కులం కదా, మనం ఎంత మాత్రం లొంగని వాడు, దేవుడికి విధేయత చూపలేని వాడు, మన దేవుణ్ణి విసర్జించేవాడు, వ్యభిచారులు మనం అందరం. వ్యభిచారులు అంటే ఏంటంటే దేవుని విడిచిపెట్టిన వాళ్ళు అందరూ వ్యభిచారులే. వ్యభిచారులు అంటే పక్కదానికి పక్కనోడికి పూర్ణ ఆలుగాదు. అసలైతే దాని మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా ఉండడమే వ్యభిచారం. ఇక్కడ చెప్తున్నాడు వ్యభిచారులు స్వలింగ అంటే మొగోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం. ఇది ఎక్కడన్నా ఉందండి కదా? మొగోళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేస్తారండి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? ఈ విధంగా ఇప్పుడు జరుగుతుంది. అన్నీ కోర్టులు కూడా దాన్ని అనుమతించారు. బానిసత్వం, వ్యాపారులు, అబద్ధికులు అనేక మంది ఉన్నారు మనలో. అబద్ధ సాక్ష్యం చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. నిజమైన బోధన తిరస్కరించేవారు చాలా మంది ఉన్నారు. ఈ ధర్మశాస్త్రం చూసుకుంటే దేనికి పనిచేయదు. అప్పుడు ఏంటంటే చెప్పారు కదా ఈ విధంగా చూసుకుంటే. కాబట్టి దేవతి దేవుడు అనే యేసయ్య స్వయంగా భూలోకంలోకి వచ్చి ఆ ధర్మశాస్త్రం కొట్టివేయడం జరిగింది. చాలా మంది పాత నిబంధన మొత్తం కొట్టేయారు అనేసి పాత నిబంధన చదవరు. అర్థం చేసుకోవడం లోపం అంది. ఎందుకంటే మనం అర్థం చేసుకునే లోపం ఏంటంటే దేవుడు ఒక సందర్భంలో అన్నాడు, అన్ని కొత్త ఆయన పాతవు గతించను అన్నాడు. అంటే కొత్త నిబంధన అంటే కొట్టేసాను నేను అనేసి అర్థం చేసుకుంటాడు. కానీ పాత నిబంధనలో నేను తప్పు చెప్పినట్టున్నాడు. పాత నిబంధనలో చాలా జరగలేదు. దానియేలు గ్రంథము జరగలేదు, యెషయా గ్రంథము జరగలేదు, ఆది కాండంలో కూడా కొన్ని విషయాలు జరగడం లేదు. కాబట్టి ఇవన్నీ
పాత నిబంధన ఏమీ కొట్టలేదు దేవుడు. కొన్ని కొట్టేసాడు దేవుడు. ఏంటంటే బలులు, అర్పణలు ఇలాంటివన్నీ తీసాడు దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎన్నిటి బదులు ఆయనే బలు పశువుగా వచ్చి ఆయనే వధించబడ్డాడు. కాబట్టి దేవుడు ఇవన్నీ కొట్టివేయడం జరిగింది. ఇవి కానీ బైబిల్ కొట్టలేదు, పాత నిబంధన కొట్టలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పాత నిబంధన చదవరు, చరిత్ర చదవందే మనం ఏమీ తెలియదు. మనకి పాత నిబంధన అంతా ఏంటి, చరిత్ర, జరిగిన విషయాలు అన్నీ ఎలాగా ఏంటి అన్ని అందులో పొందుపరచడం జరిగింది. కొత్త నిబంధన ఏంటంటే జరగవలసిన విషయాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. పాత నిబంధనలో చెప్పారు, కొత్త నిబంధనలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేయడం జరిగింది. ఏంటంటే తన కృపను బట్టి మన అందరినీ దేవుడు రక్షిస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం బట్టి దేవుడు మనల్ని రక్షించడం లేదనేసి ఇక్కడ మనం తేటగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటి, దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం, కానీ వేరే విషయం ద్వారా మనము ధర్మశాస్త్రం ద్వారా మనం రక్షించబడటం లేదనేసి ఇక్కడ తేటగా తెలియ జరిగింది. కాబట్టి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే మనకి ఇక్కడ ఏమి రాసి ఉంది అనే విషయం మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేయడం జరిగింది. చిన్నలారా పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సులను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ చూసుకుంటే చిన్నలారా, యవనస్తులారా, యవనస్తులు ఎవరండి? కొంత బాల్య నుండి యవన స్థితిలో వచ్చిన వారు అందరులారా, మీరు కూడా చిన్నపిల్లే, మనం అందరూ చిన్నపిల్లే, మనం నేర్చుకుంటున్నాం అందరూ. అమ్మా ఇక్కడ ఏంటి పాటలు నేర్చుకుంటున్నారు లేదా? దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన వాళ్ళు అందరూ చిన్నపిల్లలే. కాబట్టి మీ అందరూ ఏం చేయరండి, మీరు పెద్దలకు లోబడి ఉండి, దేవుని యొక్క సేవకులకి, దేవుడికి, అదేవిధంగా నీకన్నా పెద్దవారికి, వయసులో పెద్దవారికి నువ్వు లోబడి ఉండు. మీరంతా ఒకరి పట్ల ఒకరిని వినయం కలిగి ఉండాలి. మనం వినయం అంటే ఏంటండి? నువ్వు నాకు చెప్పేంటి, నాకు చెప్పాలే, మాకు తెలదేంటి, మా అమ్మాయి నాకు చెప్పలేదు, మా నాన్న నాకు చెప్పలేదు, నువ్వెవడో నాకు చెప్పడానికి అంటే కుదరదు. అంతే కదా, ఉన్నారు కదా, మోనార్కులు ఉంటారు కదా, అలాగ ఉండకూడదు. వినయం కలిగి ఉండాలి. అందులో మనకన్నా వయసులో పెద్దవారు, అనుభవం కలిగిన వారు, వాళ్ళు చెప్పింది వేదవాక్కు కింద మనం చూసి గ్రహించి మనం ఏం చేయాలంటే ఆచరించాలి. కాబట్టి ఓ ప్రియ విశ్వాసులారా, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళారా, మీరందరూ దేవుని పట్ల వినయము విధేయత కలిగి మీరు ఉండాలని ప్రభు పేట మేము వేడుకొంటున్నాం. అలాగే గర్విస్తున్న దేవుడు అని చేస్తాడు. గర్వంగా ఉండకూడదు. మనం దేవుడు ఎదుట మనం ఎలాగ ఉండాలి, లోబడి వారి కింద ఉండాలి, వినయం కలిగి ఉండాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క కృప మనం కాపాడి రక్షిస్తుంది. అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లోనే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. దేవుని యొక్క కృప మన మీద నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దుష్టుడు మన ఏం చేస్తాడంటే ఆవరిస్తాడు. ఆవరిసి మన దేవుని నుండి దూరపరిచి మనని ఏం చేస్తాడు, హతము చేస్తాడు. కాబట్టి మీరందరూ దేవుని హత్తుకుని ఉండాలి. దేవుని కృపలోనే మీరు ఎదగాలి, దేవుని కృపలోనే మీరు నివసించాలి. దేవుని కృపను బట్టే మీరు అన్ని విధాల దేవునికి అనుకూలంగా ఆయన యొక్క మార్గంలో మీరు నడవాలనేసి ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి. మనమే తగ్గించుకుని ఉండాలి. హెచ్చింపుతనం మన ఎంత మాత్రం మనకు ఉండకూడదు అనేసి మా ప్రభుపేట పేతులు మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన యొక్క పత్రికలని, మొదటి పత్రికలని విషయము రాయడము జరిగింది. పేతురు అంటే ఎవరంటే దేవుని యొక్క శిష్యులో ఒక శిష్యుడైన ఒక వ్యక్తి మనకి ఈ విషయం చెప్పడం జరిగింది. మనం అందరూ లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండి
మన దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే దేవుడు మనని ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. దేవుడు ద్వారా మనకి హెచ్చింపు రావాలి, మనకు కాదు హెచ్చించుకోవడం. మనం ధనం ఉందని హెచ్చించుకున్నాం అనుకో, ఒక రోజు నా ధనం ఏమైపోద్దండి? నాశనం అయిపోద్ది. పెద్ద వాడు ఉందండి, పెద్ద వాడు ఉంది, సముద్రంలో వెళ్తుంది, చిన్న కన్నం పడ్డదండి. ఎంత కన్నం అండి? ఎంత కన్నం పడ్డది. ఎంత కన్నం అమ్మా? ఆ కన్నం ఎంత అవుతుంది? నీటి ప్రవాహం ద్వారా చాలా పెద్ద అయిపోతుంది. ఏం చేద్దా? అంత పెద్దవాడిని ఏం చేద్దండి? ముంచేద్దా లేదా? మునిగిపోద్దా లేదమ్మా? చెప్పండి. ఎందుకు మునిగిపోద్దా? కన్నం పడిపోయింది. ఏంటండి? దేనికి? వాడికి. ఏమవుతాయండి? వాళ్ళతో పడిపోతాం. దేవుడు ఏం చేస్తాడండి? వాడల్నే బొల్లు చేస్తాడు. బొల్లు వాళ్ళు అయిపోతాయి. ఏంటమ్మా? సామెత ఉంది కదా, ఏంటండి? కన్న స్థితిలో ఉన్న ఒక ఎత్తి ఏమైపోతాడండి? మన ఎంత వారైనా సరే దేవుడు ఎదుట నిలబడలేరు. మనం హెచ్చించుకోకూడదు, దేవుడు హెచ్చించాలి. నేను ప్రతి విషయం ఆదర్శంగా తీసుకుంటాను. ఎవరినే? దావీదు గారిని. ఎక్కడ ఉండేవాడండి దావీదు? ఎక్కడో అడుగులు ఉండేవాడిని, రాజుని చేసేసాడు. అది హెచ్చింపుదనం అంటే. దేవుడు చేస్తే ఎక్కడో ఉన్నాడు సౌలు, ఆ గాడిదలను ఎత్తుకుంటున్నాడు. ఆ గాడిదలను ఎత్తుకున్న సౌలుని ఏం చేశాడంటే గొప్ప రాజుని చేశాడు. అహంకారం వచ్చేసింది సౌలుకి, గర్వం వచ్చేసింది. దేవుని మాట లెక్క చేయలేదు, సమూయేలు మాట లెక్క చేయలేదు. దేవుడు ఏం చేశాడండి? పీకి పాడేశాడు పదవిని. ఏం చేశాడండి? పదవిని. వాళ్ళ వంశం కానీ ఎవరో ఏడలేదు. తన యొక్క కుమారులు కూడా దారుణంగా చనిపోవడము, యుద్ధంలో చనిపోవడము జరిగింది. కాబట్టి ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే? తనకు వినయముగా లోబడిన వారికి ఆయన ఇవ్వడం జరిగింది. దావీదు ఏంటంటే లోబడి స్థితి, హెచ్చింపు లేని స్థితి. రోజుకి 7 మార్లు దేవుని స్తుతించే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి. తన యొక్క స్థితిని మర్చిపోలేదు. రాజుని నేను అయిపోయిననేసి ప్రార్థన మానలేదు, రాజుని నేను అయిపోయిననేసి స్తుతించడం మానలేదు. ఓ ప్రియనేస్తమా, మనకి చిన్నది ఏమన్నా వచ్చిందంటే మనం ఇంకా తట్టుకోలేము, మనం పట్టుకోలేము కాదు, పట్టుకోలేము. మనం మీకు ఎక్కడ లేని బడా ఎంత చేస్తారు, ఎవరితోటి మాట్లాడరు, తల ఎగరేస్తారు. ఆ విధంగా మనం ఉండకూడదు అనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. చిన్నపిల్లలారా చాలా జాగ్రత్త, మీరందరూ పెద్దలకి లోబడి ఉండడి. అదేవిధంగా వినయంగా ఉండాలి. గర్విష్ఠైన మనసు మనకి రాకూడదు, గర్వంగా ఉండకూడదు. మనకే దేవుడు మన మీద కృప చూపించుకునేలాగా మనం ఉండాలి. దేవుడి యొక్క కృప చాలా ఎలా ఉంటుందండి? విస్తారంగా ఉంటుంది. దేవుని యొక్క కృపలో మనం వెతికితే దేవుడు మన ఏం చేస్తాడు? సమయానుకూలంగా మనని హెచ్చిస్తాడు. కోడి తన యొక్క పిల్లల్ని ఏం చేస్తుందండి? తన యొక్క రెక్కల కింద ఏ విధంగా భద్రపరుస్తుందో అదే విధంగా మననే భద్రపరుస్తాడు. యోబు గ్రంథం చూసుకుంటే యోబు యొక్క ఆ స్థితిని, ఆస్తిని అన్నిటిని దేవుడు కంచి వేసి, అంటే దేవుడు కోడా? మన కోడి పిల్లలమా అనుకుంటాం కదా, అంటే కాదు. మనం అర్థం చేసుకోవాలి. అలంకారం ఏంటంటే బైబిల్ యొక్క గ్రంథము యొక్క స్థితి ఏమంటే రూపక అలంకారంలో, అలంకారంలో ఇవన్నీ వర్ణించడం జరుగుతుంది. కాబట్టి మనం అన్ని అర్థం చేసుకోవాలి. నీ ముఖము చంద్రబింబం వలె ఉన్నది అని ఎవరిని పొగుడుతామండి? ఒక అందమైన సౌందర్యమైన ఒక అమ్మాయిని మనం పొగుడుతాం. ఎలా ఉందండి? ఆ చంద్రబింబం వలె ఉందంటే అంత తేజస్సుగా ఉందని దానికి అర్థం. చందమామలాగా ఉంది అనేసి మనం అనుకోకూడదు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం కూడా వర్ణనాతీతం. అంటే దేవుని యొక్క వాక్యం ఎలాగంటే దేవుడు ఉపమానం లేకుండా ఏ వాక్యం చెప్పుకోడు కాదు. ప్రతి దాంట్లో ఏదో స్టోరీ చెప్పుకోడు, ఆయన జరుగుతున్న స్టోరీయే చెప్పుకోడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం అర్థం చేసుకునే విధం ఉండాలి. దేవుని యొక్క వాక్యము సందర్భానుసారంగా మనం చెప్పాలి. మనం దేవుని యొక్క వాక్యం పల్లెటూరులో ఒకలాగా, పట్టణంలో ఒకలాగా, నగరాల్లో ఒకలాగా, ఆ పరిస్థితులను బట్టి మనం చెప్పాలి. పట్టణంలో చెప్పేది పల్లెటూరులో చెప్తే అర్థమవుతుంది, పల్లెటూరులో చెప్పే వాక్యం పట్టణంలో చెప్తే అర్థమవుతుంది. కాబట్టి మన
ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో చెప్పుకుంటే చక్కగా మనకు అర్థమవుతుంది అనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా దేవుడు మన ఏం చేస్తాడంటే ఒక ఉన్నత స్థితిలో కృపలో మనల్ని భద్రపరచడము జరుగుతుంది. అలాగే అలా చచ్చిపోతున్నారు, మీరు చూస్తున్నారు, చనిపోతున్నారు. ఏదైనా అదే విధంగా చూసుకుంటే మన ఊర్లో కూడా ఏదో యాక్సిడెంట్ అవుతుందన్నారు, నాకు తెలియదు. వచ్చినప్పుడు బండి మీద చెప్తున్నాడు, జున్ను అన్నవాడు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. బయటికి వెళ్తాం కానీ సురక్షితంగా రాగలుగుతున్నామా? రాలేకపోతున్నాం. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయండి, పడుకున్నప్పుడు ప్రార్థన చేయండి, లేచినప్పుడు ప్రార్థన చేయండి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. నేను మర్చిపోయి ఒకసారి ఎక్కడికైనా వెళ్తున్నాను, బండి ఆపేస్తాను, బండి ఆపేసి ప్రార్థన చేసుకుని వెళ్తాను. అలాగే ఎన్నో ఆపదల నుండి తప్పించాడు, ఎన్నో ప్రమాదాల నుండి తప్పించడం జరిగింది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకు వస్తున్నా, ఏదన్నా ఊరు వెళ్తున్నా ప్రార్థన చేసుకున్నావు, ప్రభా మీ ఊరు వచ్చేసి క్షేమంగా వచ్చేసాను, అందుని బట్టి నీకే వెళ్ళొస్తూ అవుతుంటాడు మనసులో అనుకోండి. మళ్ళీ అక్కడ నుండి ఇంటికి వచ్చావు, ప్రభా నన్ను క్షేమంగా ఆ ఊరు నుండి మా ఊరికి తీసుకొచ్చి, అందుని బట్టి నీకే వెళ్ళొస్తూ అవుతుంటాడు. ఉద్యోగంకి వెళ్తున్నా ప్రార్థన చేయి, ఉద్యోగం నుండి వచ్చేస్తున్నా ప్రార్థన చేయి. ఈ విధంగా మనం నేర్చుకోవాలి, అన్ని ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకుని మనం దేవుణ్ణి అనుసరించవలసిందిగా ప్రభుపేట మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రియ సంగమా, దేవుని యొక్క కృపల్లో నువ్వు ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞల కట్టలు నిబంధనలు అన్ని నువ్వు ఆచరించాలి. కాబట్టి ఎన్ని ఆచరిస్తే దేవుని యొక్క కృప బాహువు నీకు తోడే సహాయం ఉంటుంది అనేసి ప్రభుపేట చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుడి పరిశుద్ధమైన వాక్యం మన ఇంట్లో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.